సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంజారా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2000 ఉన్న పెన్షన్ ని 4000కు పెంచుతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్లు అవుతున్నా ఒక్కరికి కూడా గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇల్లు లేని పేదవారికి 100 గజాల ఇండ్ల స్థలం ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు మంజూరు చేస్తామంటూ హామీ ఇచ్చారు. आपको सबको इंश्योरेंस मिलेगा। మరి నేను క్లుప్తంగా మొత్తం విషయం ఒకసారి సమరైజ్ చేస్తాను. అక్కలు చెల్లెలు మీకు మాటిస్తున్నా, మీ ఉత్తమన్నగా 5 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పవర్ఫుల్ క్యాబినెట్ మంత్రిగా, గతంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మీ అందరికీ తెలుసు ఉత్తమన్న ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాడు అని. ఒకసారి మాటిస్తే వెనక్కి పోను. మీకు మాటిస్తున్నా, ఈ 10 ఏళ్ల పాటు ఈ ముదునష్టపు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము ప్రభుత్వంగా ఏర్పాటు కాగానే పేదలందరికీ రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి మనం. అదేవిధంగా చాలా మంది అడవులకి, వృద్ధులకి, హ్యాండిక్యాప్కి, ఒంటరి మహిళలకి అందరికీ పెన్షన్ రావడం లేదు. కొత్త పెన్షన్లు మూసేసింది. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా పెన్షన్స్ కూడా ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాము. చివరి మాటగా మీ అందరికీ నేను అపీల్ చేస్తున్నాను. మీలో చాలా మందికి తెలుసు, నేను నా సతీమణి పద్మావతి కోదాడు మాజీ శాసనసభ్యురాలు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థి. మేము మా జీవితం మొత్తం మీరే మా కుటుంబ సభ్యులు, మీరే మా పిల్లలుగా భావించాము.